ఓవైపు అవినీతి కేసు, మరోవైపు అన్నా చెల్లి నడుమ ఆధిపత్య పోరుతో సతమతమవుతున్న కారు పార్టీలో మరో కుదుపు మొదలైంది. మాజీ సీఎం కేసీఆర్ ఆణిముత్యాల్లో ఒకరైన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో గువ్వల కీలకంగా ఉన్నారు. ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి సైలెంట్ గానే ఉన్నారు ఆయన. తీరా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. కాగా 2 రోజుల క్రితం గులాబీ బాస్ కేసీఆర్ కు బాలరాజు లేఖ రాశారు. ప్రస్తుతం హస్తిలాలోనే ఆయన మకాం వేసినట్లుగా తెలుస్తోంది. అయితే వీలైనంత త్వరలోనే కాషాయ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆయనతో పాటే ఇంకొందరు సైతం కమలం పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు మరికొంతమంది కీలక నేతలను ఆయన కలిసే అవకాశం ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అన్నీ సెట్ అయితే కనుక ఈ నెల 9 లేదా 10న బీజేపీలో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఆయన్ను పార్టీలో చేర్చుకొని ఉమ్మడి మహబూబాబాద్ నగర్ జిల్లాలో కారును ఖాళీ చేయించాలనే ప్లాన్తో ఉన్నట్లుగా సమాచారం. గులాబీ పార్టీ నుంచి తమ పార్టీలోకి చేర్చుకునేందుకు పలువురు నేతల పేర్లతో కూడిన జాబితాను కమలనాథులు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు ఆయన. ఇప్పటి వరకు చేసిన రాష్ట్ర రాజకీయాలు చాలని అన్నారు. బీఆర్ఎస్ ఎప్పటికైనా బీజేపీలో కలుస్తుందంటూ గువ్వల కామెంట్ చేస్తున్నారు. వాళ్లకన్నా ముందే మనం కలిసిపోతే అయిపోతుంది కదా అని అంటున్నారు గువ్వల. అదే కాదు, ఏ బీజేపీపై అయితే గువ్వల కామెంట్స్ చేశారో ఇప్పుడు అదే బీజేపీ పార్టీలో చేరబోతూ ఉండటం మరో హైలైట్. ఉద్యమం కోసం వచ్చినాం, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో కొంత మా పాత్ర పోషించడం అనే సంతృప్తి మాకుంది. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపైన ఒక ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో నాకు వచ్చిన ఆలోచన, కొంత రాజకీయాలు రాష్ట్ర వైపే కాకుండా జాతీయ స్థాయిలో కూడా పొలిటికల్ సిస్టమ్ అర్థం చేసుకొని వెళ్ళినట్టయితేనే పేదల అభ్యున్నతి జరుగుతుంది అనే ఆలోచన నాకు కలిగింది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకొని పోతున్నా తప్ప ఎవరి వల్ల నాకు ఇబ్బంది జరగలేదు, ఎవరు నన్ను ఇబ్బంది పెడతారనే భయం కూడా నాకు లేదు. కానీ భవిష్యత్ అంతా కూడా కల్పించిన అవకాశంతోనే సంతృప్తి పొందడము అనేది నా అభిమతం కాదు. ఇంకా భవిష్యత్తులో ఇంకా దూసుకెళ్ళాలి, యువకులుగా మన శక్తిని ప్రదర్శించాలి, చాలా బాధ్యతాయుతంగా మసలుకోవాలి, శక్తి మేరకు మనం బ్రతికున్నంత కోలం మార్పు కోసం పనిచేయాలనే దాంతోనే నేను ముందుకు పోతా ఉన్నా. అందులో భాగమే నేను ఈ 20 సంవత్సరాలు, దాదాపుగా 20 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ఎన్నో సంతృప్తులను మూటగట్టుకొని నేను ఈరోజు రాజీనామా చేసిన తప్ప ఎక్కడ రిగ్రెట్స్ లేవు, ఎక్కడ నాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడలేదు. పూర్తి స్థాయి అవగాహన, సంతృప్తితోనే నేను రాజీనామా చేసి బయటకు వెళ్తున్నా. నిర్ణయం మా వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత, నా ఆత్మ బంధువులతో మాట్లాడుకున్న తర్వాత, చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తాను. దాన్ని తొందరలోనే ఎక్కువ రోజులు కూడా నేను సమయం తీసుకొని, నేను నాంచుడు ధోరణి నాది కాదు. అందుకే నిర్ణయాన్ని ప్రకటించిన. ఇప్పుడు చర్చించిన తర్వాత నేను ఏ పార్టీలోకి వెళ్తాననే నిర్ణయాన్ని కూడా స్పష్టంగా వెల్లబుచ్చడం.